తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందనుకున్నారా, జరగలేదనుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి? జరిగిందని చెప్పి మనకి ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చేసినాయి. దానిపై గవర్నమెంట్ కూడా ఎదురు చూస్తుంది, కానీ ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. కల్తీ జరిగినప్పుడు దానికి తగ్గ శిక్ష అనేది కన్ఫర్మ్ గా ఇవ్వాలి కదా, అది ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఉపేక్షిస్తుందో గవర్నమెంట్ అర్థం కావట్లేదు. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మీరు తిరుమలకు వెళ్ళారా, లడ్డు టేస్ట్ చేశారా? ఈ మధ్య కాలంలో ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది అంటారు లడ్డు విషయానికి వచ్చేటప్పటికి? ఈ వైసీపీ రాకముందు 2-3 సార్లు మేము వెళ్తాం జరిగింది తిరుమలకి. ఆ 2-3 సార్లు వెళ్ళినప్పుడు తిన్న లడ్డుకను ఈ గవర్నమెంట్ లో వెళ్ళి తిన్న లడ్డుకి తేడా అనేది చాలా కనపడింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ దాని గురించి అయితే ఈ కొత్తగా అయితే వెళ్ళలేదు కానండి, ఆ వేరియేషన్ అయితే అప్పుడే కనపడింది. అయితే ఇప్పుడు సిబిఐ కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో గత 5 ఏళ్లు ఎక్కడా నెయ్యి అనేది వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ కలిపారు, దాన్ని నెయ్యిగా చూపించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు? ఒక పవిత్రమైన ప్రసాదంలో ఇటువంటి పామాయిల్లో కెమికల్ కలిపి, రసాయనాలు కలిపి దాన్ని ఎలాగా తయారు చేయడం అనేది, దాన్ని కోట్లాది మంది భక్తులు, ఏకంగా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏకంగా ప్రధానమంత్రితో సహా అందరూ తిన్నారు కదా, మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు కల్తీ కలిసింది పామాయిల్ అని చెప్పని అంటున్నారు. మరి అంతకుముందు నెయ్యి వాడనప్పుడు దాని గురించి కూడా మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక కమిటీ వేసి దానిపై ఒక నివేదిక తెప్పించుకొని ఇలా జరిగిందని చెప్పి మీరు చేయొచ్చు కదా. మరి అప్పుడు మీరు చేయలేదు అంటే మీరు తిన్న లడ్డు ఎంత పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి మీకు తెలుసు. మీ గవర్నమెంట్ లో జరిగిన తప్పుని చూపిస్తున్న వాళ్ళకి ఆ గవర్నమెంట్ లో నెయ్యి వాడలేదు అన్నారు. దాని నిరూపణ ఏది? నెయ్యి వాడపోతే భక్తులంతా లడ్డు ఎలా తీసుకున్నారు, లోపల మొత్తం తిరుపతి మొత్తం ఎలా లడ్డు ప్రచారం నడిచింది, దీని గురించి ప్రజలు ఎవరికి అంత అవగాహన లేదంటారా? ఒక గవర్నమెంట్ వీళ్ళు ఇప్పుడు చేసిన తప్పుని చూపిస్తున్న వాళ్ళకి వాళ్ళు నిందేస్తున్నారు. మరి ఇంత ముందు ఏమైంది? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అప్పుడు మీరు ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు? పోనీ అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చినప్పుడు దానిపై నెయ్యే వాడలేదని చెప్పి మీరు ఎందుకు దానిపై విచారణ జరపలేదు? అంటే ఈ రోజు మీ యొక్క తప్పు బయటపడేసరికి మీరు ఇలా మాట్లాడుతున్నారు అనమాట. మరి ఇక్కడ జంతువులకు కలవలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జంతువులకు కలిసిందని చెప్పి దేవుడి మీద రాజకీయం చేశారు, ఈ రోజు క్షమాపణలు చెప్పాలని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? నిజంగా వీళ్ళు తప్పు మాట్లాడారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జంతువులు కొవ్వు కలిసిందా లేదనేది ల్యాబ్ రిపోర్ట్ ఇస్తుంది. ఈ పోయిన 5 ఏళ్ళు మీరే ఉంది అధికారంలో, మరి అదెందుకు మీరు తెప్పించుకొని దానిపై నివేదిక వేయలేకపోయారు? ఇప్పుడు అధికారం మారిన తర్వాత మీరు చేసిన తప్పును పట్టుకున్నారనే కదా మీరు ఈ యొక్క అభియోగాలు మోపుతుంది. తిరుమల లడ్డు వ్యవహారం మీద సిబిఐ కమిటీ ఫైనల్ రిపోర్ట్ అనేది సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. అయితే గత 5 ఏళ్లు కూడా ఎక్కడ నెయ్యి అనేది వాడలేదు, పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్ లో తేలింది. ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూలో కల్తీ జరిగిందనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? ఏమండి, ఇవాళ ఎంత పాపం మూట కట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పేటిఎం బ్యాచ్, ఈ వైసీపీ గవర్నమెంట్ ఎంత పాపం మూట కట్టుకుందంటే, ఒక అతి పెద్ద దేవాలయాల్లో మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి, మన తెలంగాణకు కానీ దీనికి కానీ ఇండియాకి అతి పెద్ద దేవాలయంలో ఒక పెద్ద దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి తిరుమల దేవస్థానం. అలాంటి తిరుమల దేవస్థానానికి ఎక్కడెక్కడి నుంచో, కొన్ని విదేశాల నుంచి కానీ బయట నుంచి కానీ కొన్ని కోట్ల జనాలు రోజు ఒక దర్శనం గురించి కింద నుంచి మెట్లెక్కుతూ కాలినడకతో నడుస్తూ ఎంతో కష్టపడి, ఒక వృద్ధురాలు కానీ ఒక హ్యాండిక్యాప్డ్ కానీ నా దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఎంతో నిష్టగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే కనీసం నీసు పదార్థాన్ని కూడా చూడకుండా వెళ్ళి అంత నిష్టగా ఉంటున్న ప్రజల దగ్గర నువ్వు ఇంత కల్తీ చేసి వాళ్ళ పాపం మూట కట్టుకున్న నువ్వు ఈరోజు జరగలేదని మీరు ఎంత సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తున్నారంటే, గతంలో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు మాట్లాడేది ప్రతి మాట ఏంటి? జంతువులు నువ్వు కలవలేదు మీరు చించుకుంటున్నారు, నోరేసుకుని పడిపోతున్నారు కదా. మీ పేటిఎం బ్యాచ్, మీ నోరేసుకున్న బూతుల మంత్రులు, మీరు పాత బూతుల మంత్రులు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే అది జరగలేదని ఊరుకుందాం. మరి ఈరోజు నీ ఎన్టీవీ, నీ టీవీ9, నీ అనుకున్న న్యూస్ ఛానల్స్లోనే సిట్ ఏదైతే ప్రకటించిందో, ఏదైతే ఆర్డర్స్ ఇష్యూ చేసిందో లోపల, దాంట్లో పామాయిల్లో కెమికల్ కలిపి అసలు నెయ్యే వాడలేదని రిపోర్ట్ ఇస్తే దీన్ని ఎందుకు మీరు బయట పెట్టరు? మీరందరూ దీంట్లో ఉన్న 36 మంది లోపలికి వెళ్ళిపోతారు. దాంతోపాటు అధికారులు కానీ
అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి బయటగానే రాకుండా ఉంటాడని భయంతోనేనా మీ ఉనికిని కాపాడుకోవడానిక? సిగ్గుండాలి మీ అందరికి ఇంకా మాట్లాడడానికి. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సుప్రీంకోర్టుకి సిబిఐ కమిటీ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. గత 5 ఏళ్లు కూడా ఎక్కడా కూడా నెయ్యి అనేది వాడలేదు, పామాయిల్లో కల్తీ చేసి అంటే రసాయనాలు కలిపి దాన్నే నెయ్యిలో వాడారు అని చెప్పి తేలిపోయిందండి. ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగిందనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? ఖచ్చితంగా జరిగిందని అనుకుంటున్నామండి. ఇంతవరకు లడ్డు తింటే దాని యొక్క రుచికరం అనేది కానీ దాని యొక్క లడ్డు పట్టుకునే మన వాసన పీల్చేటువంటి విధానం కానీ ఎంతో స్వచ్ఛంగా ఉండేది. అది తర్వాత ఇప్పుడు జగన్ పార్టీలో వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి కల్తీ నెయ్యి వల్ల ఆ లడ్డు యొక్క రుచికరం అనేది పోయింది, దాని యొక్క సువాసన అనేది పోయింది. తర్వాత అది కల్తీ జరగలేదని వారు చేసేటువంటి వాదాలు మాత్రం అది కరెక్ట్ కాదు అని అనేది మాత్రం ఖచ్చితంగా అనేది మాత్రం అది కల్తీ నెయ్యి అనేది దానివల్ల లడ్డు అనేది చాలా ఇదిగా జరిగింది అనేది మాత్రం అది కరెక్టే. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీ కానీ ముఖ్యంగా గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఆరోపించారు. మరి ఈ రోజు నిజాలు బయటకు వచ్చాయి. బహిరంగంగా వీళ్ళిద్దరూ క్షమాపణలు చెప్పాలని చెప్పి అడుగుతున్నారు. నిజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తప్పు చేశారా, తప్పు మాట్లాడారా? మీరేమంటారు? తప్పు అయితే జరగలేదండి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడిన మాట మాత్రం అది ఖచ్చితంగా అది నిజమేనండి. ఎందుకంటే జగన్ గారు అనేది అది వాదాల వల్ల అది జరగలేదని ఆయన చెప్తున్నారు, కానీ జరిగింది అని అనేది యావత్ ప్రపంచం ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను అది విమర్శిస్తున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఇంతకు ముందు ఉన్న లడ్డు కన్నా ఇప్పుడు తయారయ్యేటువంటి లడ్డు ఎంత రుచికరంగా ఉంది అని అనేది మాత్రం ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. తర్వాత ఆయన క్షమాపణ చెప్పాలనేది మాత్రం నిజంగా అది క్షమాపణ చెప్పాలండి. హిందూ యొక్క సాంప్రదాయాన్ని ఆయన మట్టిపాలు చేసినందుకు ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్తేనే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించిన వాడు అవుతాడు, ప్రజల పట్ల బాధ్యత వహించిన వాడు అవుతాడు. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? అసలు లడ్డు 100% అనేది జరిగిందని చెప్పి స్పష్టంగా పరిశోధనలో వెల్లడిచ్చారు కదా. అయితే ఏంటంటే కొన్ని కెమికల్స్ కలిపి పామాయిల్ కలిపి కలుషితం చేశారని చెప్పి స్పష్టంగా కల్తీ జరిగిందని చెప్పి 100% చెప్తున్నారు కదా. అదే 100% కాదు, 200% కల్తీ జరిగింది. మరి ఎంత పవిత్రమైన లడ్డూలో, స్వామివారి లడ్డూలో ఇలాగా కెమికల్స్ తో కూడిన పామాయిల్ తో లడ్డూ తయారు చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇది మన వరల్డ్లోనే మన ఒక రెండో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక అపారమైన విశ్వాసం, కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి ఒక భారతదేశ ప్రజలందరి నమ్మకం. ఈ లడ్డు అనేది కూడా అంతే విశ్వాసంగా అంతే నమ్మకంగా స్వీకరిస్తారు. ఒకప్పుడు ఈ లడ్డు అనేది ఎంతో సువాసనలో వెదజల్లే విధంగా స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసే విధంగా ఉండే ఆ లడ్డు తయారైన వారం రోజులు కూడా ఆ యొక్క సువాసన తగ్గకుండా ఎప్పటికప్పుడు తాజాగా ఉన్న పరిస్థితుల్లో మనం చూసాం. కానీ అంతకుముందు లడ్డు ఏంటంటే ఇది ఎప్పుడు పొడి బారిపోవడం, లడ్డు టేస్ట్ తగ్గిపోవడం, ఒక 2 రోజులకి ఒక ఇదిలాగా వాడిపోయినట్టుగా అనేది మనం చూసాం. అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ఎంత గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అసమర్థతగా ఉందనేది, ఎంత అవినీతిగా ఉందనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు ఇదనే కాదు, కలుషిత మద్యం ఇచ్చి ఎంతమంది చనిపోయారు అనేది కూడా మనం స్పష్టంగా చూసాం. అయితే ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో గత 5 ఏళ్లు కూడా స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడా వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని తయారు చేశారు అని చెప్పి ఒక నిజాన్ని బయటపెట్టింది. అయితే దీని వెనకాల దాదాపుగా 36 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, 250 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పి రిపోర్ట్ లో తెలియపరచడం జరిగింది. మీరేమంటారు? ఇంత దారుణానికి పాల్పడాల్సినంత అవసరం ఉందంటారా రాజకీయంగా? అసలు ఇంత దారుణం, అసలు దేవస్థానాలు జోలికి వెళ్తాం అనేది, అన్నిట్లో కలియుగ ప్రత్యక్ష దైవం అనేది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనేది అది చాలా స్వచ్ఛమైనది. కానీ ఆ స్వచ్ఛమైన దాన్ని కూడా ప్రతి ఒక్కరూ
ఇప్పుడు చిన్నపిల్లల కాడి నుంచి, స్త్రీల కాడి నుంచి, గర్భిణీల కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా నమ్మకంగా అది నడ్డు తింటే మంచి జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం ఉంది. అలాంటి దాన్ని కూడా దీన్ని కలుషితం చేసి కేవలం వీళ్ళకి వచ్చే 250 కోట్ల కోసం ఇలాగా ప్రతి ఒక్కరు ఆరోగ్యాలు, మనోభావాలు దెబ్బతినంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు, భారతదేశ పౌరుడు ఖండిస్తున్నాడు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఇప్పుడు సిబిఐ సిటీ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందండి. కల్తీ జరిగింది అనేటట్టు. అసలు మీరేమంటారు? ఒక భక్తునిగా మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? కల్తీ జరిగింది, కంపల్సరీ కల్తీ జరిగిందని కూటమి గవర్నమెంట్ వాళ్ళు అది అన్యాయం జరిగింది, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు, ఇది తెలియనివ్వకుండా ఈ రకంగా మభ్యపెట్టి ఇన్ని సంవత్సరాలు మీరు గడిపారు అని క్వశ్చన్ చేసిన తర్వాత కూడా అది కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు తప్పుడు ప్రచారాలు ప్రజల్లోని నింపడానికి, ఇప్పుడు బయటికి రావడానికి నిజాన్ని దాచిపెట్టేస్తున్నారు. రిపోర్ట్స్ ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ గురించి మాట్లాడట్లేదు వీళ్ళు. జరగలేదు అంటున్నారు. కల్తీ జరిగింది. మీ వైసీపీ వాళ్ళు కొవ్వు కలిపారా, జంతువులు కొవ్వు కలిపారా, లేకపోతే ఇంకోటి కలిపారా అని కాదు. కల్తీ జరిగింది, కరెక్ట్ గా కన్ఫామ్ గా రిపోర్ట్ వచ్చింది. 36 మందిని అరెస్ట్ చేయటం, ఏ తప్పు చేయలేని వాళ్ళు అరెస్ట్ చేయదు ఫస్ట్. సో అదొకటి. అవన్నీ కప్పి పెట్టేస్తున్నారు, అవన్నీ జనాల్లోకి రానివ్వట్లేదు. ఎంతసేపు పరిహారం చెయ్యాలి, కల్తీ జరగకుండా జనాల్లో ఇది తీసుకొచ్చాడు అని చెప్పి ప్రజల విషయంలో నింపే ప్రయత్నం వీళ్ళు గుళ్ళు కడిగి అవి కడిగి చేసి చూపిస్తున్నారు. ముందు వీళ్ళు కడుక్కోవాలి. వీళ్ళు కడుక్కొని వీళ్ళు ప్రజలకు ఏం చెప్తున్నారో చూపిస్తే బాగుంటది. ఇక్కడ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో, ఫైనల్ రిపోర్ట్ లో గత 5 ఏళ్ళు కూడా ఎక్కడ నెయ్యి అనేదే వాడలేదు. పామ్ ఆయిల్ లో కేవలం కెమికల్స్ కలిపి దాన్నే ల్యాబ్ టెస్టులకు దొరకకుండా చేశారు. దాంతోనే లడ్డూ తయారు చేశారు. దాదాపు 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేశారు. అంటే ఒక అతి పవిత్రమైన ప్రసాదంలో ఇలా కెమికల్స్, పామ్ ఆయిల్ తో కూడిన లడ్డూలు తయారు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు దాని గురించి? అది వెంకన్న స్వామి అంటే మన ఏపీ, మన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వచ్చే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా సెంటిమెంట్. నడవలేని స్థితిలో ఉన్న మనుషులు కూడా ఆయన దర్శనం చేసుకోవాలని 2 రోజులు వెయిట్ చేసి మరి ఆయన దర్శనానికి అంత కష్టపడి వెళ్తారు. అంత ఇంపార్టెంట్ ఉన్న దేవుడు టెంపుల్ అది. అలాంటి గుడిలోనే వీళ్ళు ఇంత అన్యాయం చేశారు అంటే ప్రజలు, అదే భగవంతుడు కూడా వీళ్ళని చిన్న చూపు చూశాడు. లాస్ట్ టైము వైనాట్ 175 అనుకుని జగన్ కొంచెం పేలిపోయాడు. నీది అది కాదురా, నువ్వు చేసే పాపాలు ఇవిరా అని 11కి పడేశాడు. అయినా వాళ్ళకు బుద్ధులు సిగ్గులు రాలేదు. తిరుమల లడ్డు వ్యవహారం మీద రీసెంట్ గా సిబిఐ కమిటీ అనేది సుప్రీంకోర్టుకి ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అయితే ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా అసలు నెయ్యే లేదు, పామ్ ఆయిల్ లో కల్తీ రసాయనాలు కలిపి దాన్ని నెయ్యిగా చిత్రీకరించి లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందువుగా మీరేమంటారు? అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? మీరేమంటారు? ఖచ్చితంగా కల్తీ జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు సిట్ అనేది మామూలుగా కాదు, వాళ్ళు ఎన్నో రిపోర్ట్లు అనేది తయారు చేసుకున్న తర్వాతే లాస్ట్ రిపోర్ట్ అనేది వాళ్ళు బయటికి తీసుకొస్తారు. సో ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా కల్తీ జరిగింది, సంథింగ్ ఏదో రసాయనాలు కలిసి ఉన్నాయి దాంట్లో అనేది వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీరు సిట్నే తప్పుపడుతున్నారా? లాస్ట్కి మేము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సంథింగ్ ఏయో సైడ్ ఉన్నాయన్ని ట్రాక్లన్నీ తీసుకొచ్చి మధ్యలో పెడుతున్నారు. కానీ ఇదిగో మా వల్ల ఒక చిన్న తప్పిదం అనేది జరిగింది, హిందువుల మనోభావాలని తిన్నాయి, దేవుడి దగ్గర మేము తప్పు చేశాము అనేది మీరు కానీ ఒప్పుకుంటే ఇది సైలెంట్ గా అనేది అయిపోతుంది. అంతేకాకుండా దీన్ని మీరు తిరగబడి మీ ప్రవర్తన విధానం, మీ నోటి దురుసు విధానం అనే దాన్ని విచిత్రమైన విధానాల్లో దీన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు. దీనివల్ల మీరేదో గవర్నమెంట్ లో ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ రావాలనుకునే ప్రయత్నాలు ఇంకా ముగిసిపోతాయి, నేలకు పడిపోతాయి. సో ఒక హిందువులు చాలా పవిత్రంగా పూజించుకుంటున్నారు వాళ్ళు వెంకటేశ్వర స్వామిని. వాళ్ళు అంత పవిత్రతో అక్కడికి వెళ్ళి ఆ లడ్డు, మామూలు లడ్డు మన ఇంట్లో కూడా తయారు చేసుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కొనుక్కున్న ఒక లడ్డుని ఇంత పవిత్రంగా, అంటే మాకేదో మంచి జరిగిద్ది, దాన్ని తీసుకొచ్చి ఇంకా ఇంటి దగ్గర 10 మందికి పంచి పెట్టాలి అనుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మంచి జరగాలి అనుకుంటారు. సో అంత నమ్మకం, కంప్లీట్ గా ఒక నమ్మకం మీద నడుస్తుంది అక్కడ. ఆ నమ్మకాన్ని మీరు దెబ్బ కొట్టేసి మీరు డబ్బులు సంపాదించుకోవడానికి, మీ పాకెట్లు నింపుకోవడానికి, మీ కుటుంబ సభ్యులకు ఆస్తులు కూడబెట్టడానికి మాత్రమే మీరు ఇలా ఒక కల్తీ అనేది చేసి
లాస్ట్ అక్కడ నెయ్యి అనే దాన్ని కూడా లేకుండా చేశారు అని అంటే మీరు డబ్బు సంపాదించుకోవడానికి ఎంతటికైనా దిగజారుతారు అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు. దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి మీద మత రాజకీయాలు కుల రాజకీయాలు రుద్దారు. ఈ రోజు నిజాలు బయటపడ్డాయి, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. నిజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పు అని అంటారా? ఇక్కడ కల్తీ విషయం మీద వీళ్ళు పొరపాటు పడ్డారంటారా? మీరేమంటారు? చూడండి, ఒక్కసారి వైసీపీ గవర్నమెంట్ లో ఎవరి మీద తప్పుడు ప్రచారం వచ్చింది? జగన్ గారి మీద. ఎందుకంటే ఆయన సీఎం లెవెల్లో ఉన్నారు కాబట్టి. ఒక సీఎం పోస్ట్ లో ఉన్న అతన్ని ఊరికి సాదా సీదాగా ఒక మాట ఎవరు అనరండి. అనే ముందు వాళ్ళు కొన్ని నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు, ప్రూఫ్లు తీసుకుంటారు. ఆ ప్రూఫ్లు తీసుకొని అప్పుడే దాన్ని బయటకు తీసుకొస్తారు. ఎలాంటి ప్రూఫ్లు లేకుండా ఇప్పుడు జగన్ గారు మాట్లాడతారు కదా, స్క్రిప్టెడ్ రాసుకొని, ఎవరో స్క్రిప్ట్ ఇస్తే రాసుకొని అలా మాట్లాడే తత్వం వాళ్ళది కాదనమాట. సో అలాంటి వాళ్ళు ఒక జరిగిన సందర్భాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దాన్ని మేము చెయ్యలేదు అని నిరూపించుకోవాలి. మీకు 5 సంవత్సరాలు ఉందిగా, కొన్ని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉండిందిగా, ఆ టైంలో మేము ఇది చెయ్యలేదు అని మీరు నిరూపించుకోవాలి. నిరూపించుకొని మీరు బయటకు వచ్చినట్టయితే హిందువులందరూ కూడా, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు కూడా ఈసారి మీకు ఓట్లేసే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చుండేది. మీరు దాన్ని నిరూపించుకోకపోగా, లేదు మేము తప్పు చేయలేదు, అక్కడే ఏదో జరిగింది, పోనీ అసలు నెయ్యి ఉంది లేదా ఆవేతున్న గడ్డిలో ఏదో కల్తీ ఉంది, అందుకే అది నీరసంగా ఉంది కాబట్టి సరైన పాలు ఇవ్వలేదు కాబట్టి సరైన నెయ్యి రాలేదు అని చెప్పి ఏదో సినిమాటిక్ డ్రామాలు ఏదో ఆడుతున్నారు. కానీ అసలు మీరు చేసిన తప్పు అనే దాన్ని పోనీ జగన్ గారు ఏం చెప్పాలి? అది నా కింద ఉన్న వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం, పోనీ వాళ్ళు డబ్బులు నింపుకోవడానికి చేసింది, ఇది నా దాకా తెలియదు, నా దాకా వచ్చేసరికి నా చెయ్యి దాటిపోయింది అనేది. కానీ ఆయన ఒక చిన్న మాట ఒప్పుకున్నా కానీ మిమ్మల్ని ఎవరైనా హర్షించేవాళ్ళు. మీరు ఇదేమీ చెప్పుకోకుండా అసలు నా వాళ్ళంతా మొత్తం మంచోళ్ళు, మేమంతా మంచోళ్ళం, మేమేం చేయలేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నా మీద పగబట్టి దీన్ని బయటికి తీసుకొచ్చారు అంటున్నారు. కానీ మరి సిట్టు చెప్పిన విధానం, మీరు సిట్టుని తప్పు పడతారా? ఇప్పుడు మీరు వెళ్ళి సిట్టుని క్వశ్చన్ చేయండి, ఎందుకు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని. అంత దమ్ము ఉందా మీకు? లేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అనే దమ్ము మాత్రం వస్తుంది. ఎందుకంటే బుర్ర చల్లాలి, నెక్స్ట్ మేమే రావాలి, మేమేదో చేయలేదు, మేము మంచి చేస్తున్నాము, వీళ్ళే బుర్ర చల్లుతున్నారు మా మీద నిరూపించుకో చిన్న ప్రయత్నం మాత్రమే మీరు